నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజుకి వచ్చేసామండి. మనకి ఇంకా ఎన్నో రోజులు లేవు. ఇంతవరకు ఎంత ఓపికతో ఎంత భక్తితో అమ్మవారిని పూజించారో ఇక మీదట కూడా అలానే పూజనైతే చేసుకోండి. మీరు చేయడం వలన ఆ ఫలితం మీ ఒక్కరికే కాదండి, మీ ఇంటిలో అందరికీ కూడా కలుగుతుంది. ఆ అమ్మవారి సంపూర్ణ కరుణా కటాక్షాలు మీ పైన ఉంటాయి. నవరాత్రులు అంటే ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులు కాబట్టి అందుకని ఈ నవరాత్రుల్ని అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజనైతే చేసుకోండి. పూజలో ఇవి పెట్టలేకపోయామే అని బాధపడిన అవసరం లేదండి. ఆ అమ్మవారు మీకు ఎంతైతే ఇచ్చిందో అదే మళ్ళీ అమ్మవారికి సమర్పిస్తే కొండంత ఐశ్వర్యాన్ని ఇస్తుందండి. పూజలో లోపం ఉండొచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదండి. ఎంత భక్తి శ్రద్ధలతో మీరు పూజిస్తే ఆ అమ్మ చల్లని చూపులు కరుణా కటాక్షాలు మీపై అంత అధికంగా ఉంటాయి. ఇంకా ఈ వీడియోలో దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారి అలంకరణ ఏమిటి, అమ్మవారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి, అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే విధంగా అన్ని విషయాలు కూడా షేర్ చేస్తానండి. నవరాత్రుల్లో అఖండ దీపం కలశ స్థాపన లేకుండా అమ్మవారికి ఈ 9 రోజులు కూడా సింపుల్గా పూజ ఎలా చేయాలని వీడియోస్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ చేసుకోగలిగే పూజా విధానమే చెప్తున్నానండి. ఇంతవరకు 5 నవరాత్రులకు సంబంధించిన పూజా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. నాకెంత ఒంట్లో బాగోకపోయినా సరే మిగిలిన వీడియోస్ కూడా నేను తప్పకుండా పెడతాను. అందుకనే వీడియోస్ చూసే వారందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తే మిగిలిన వీడియోస్ కూడా మీకు వస్తాయండి. అలాగే వీడియోలో ఎక్కడైనా ఏ చిన్న పాయింట్లో అయినా సరే మీకు వీడియో నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు 2024 అక్టోబర్ 8వ తేదీన మంగళవారం వచ్చిందండి. ఈరోజు పంచమి తిథి ఉదయం 6:58 వరకు ఉంటుంది. ఆ తర్వాత మనకి షష్ఠి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారండి. అమ్మవారు ఈరోజు గులాబీ రంగు చీరను ధరిస్తారు. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు, పువ్వులు, పూజా విధానం తెలుసుకునే ముందుగా మనం నిన్న పూజ చేసుకున్న వస్తువులన్నీ ఉంటాయి కదండి, పువ్వులు, నైవేద్యాలు, తాంబూలం, ఇంకా అమ్మవారికి వేసే మాలలు అన్నీ కూడా తీసేయాలి. అయితే పువ్వులవి ఈరోజు తీసినా పర్వాలేదండి, కానీ ఎవరైతే నిన్న అమ్మవారికి నిమ్మకాయల మాల వేశారో వాళ్ళైతే నిన్నే తీసేయాలండి. ఎందుకంటే ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారాల్లో మనం అమ్మవారి దగ్గర ఉన్న ఏ వస్తువుని కూడా మనం తీయమండి, అలాగే కదిలించం కూడా. అమ్మవారికి వేసిన నిమ్మకాయల మాల కానీ లేదంటే అమ్మవారికి చెరోవైపున పెట్టుకున్న వేప కొమ్మలు కానీ అన్నీ కూడా మీరు నిన్న సాయంత్రం పూజ అయిన తర్వాత తీసేయండి. అవి ఉంచి నెక్స్ట్ డే పూజ చేసుకోకూడదానంటే చేసుకోకూడదండి. ఎందుకంటే మనకి ఈ రోజున లక్ష్మీదేవి అవతారం కాబట్టి లక్ష్మీదేవికి మనం నిమ్మకాయల మాల కానీ వేప కొమ్మలు కానీ పెట్టమండి. అందుకనే వాటిని తీసేయాలి. కానీ మనకి ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి నిన్నే అంటే సోమవారం మీరు పూజ అయిన తర్వాత ఇవన్నీ కూడా తీసేయండి. నేను నిన్న నిమ్మకాయల మాల ఎందుకు వేయలేదని అడిగారండి. అయితే నేను నిన్నైతే వేయలేదండి. నెక్స్ట్ వచ్చే మనకి ఈ రోజులు ముందున్నాయండి, అప్పుడు వేస్తాను, అప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. ఇంకా మంగళవారం పూజలో ఏం పెట్టుకోవాలనేది కూడా చెప్తానండి. ముందుగా అయితే నేను ఇక్కడ పూజలో పెట్టిన కామాక్షి దీపాన్ని కానీ వినాయకుడిని కానీ నేను ఈరోజు కదిలించలేదండి. ఎందుకంటే మనం మంగళవారం శుక్రవారాల్లో దేవతామూర్తుల విగ్రహాలు కానీ లేదంటే కామాక్షి దీపాలని కానీ మనం అసలు కదిలించమండి. అందుకని నేను వీటిని అయితే తీయలేదు. కామాక్షి దీపంలో పెట్టిన ఒత్తిని తీసేసి ఒక క్లాత్ తుడిచి దీపారాధన చేసుకుంటే సరిపోతుందండి. ఇంక తర్వాత ఇక్కడ ముగ్గురమ్మల్ని కూడా నేను అలానే ఉంచానండి. ఎవరు అడిగారు పూజ అయిన తర్వాత మళ్ళా మనం పెట్టిన అమ్మవార్లను తీసేవచ్చా అని. తీయకూడదండి. మనం ఎన్ని రోజులు పూజ చేస్తే అన్ని రోజులు మనం పెట్టిన అమ్మవార్లు అందరూ కూడా అలా ఉంచాల్సిందే. ఇంక తర్వాత నేను కుండ పెట్టుకున్నాను కదండి, ఆ కుండ కూడా నేను ఈరోజు తీయలేదు. ఎందుకంటే ఈరోజు చెప్పాను కదండి, ఈరోజు అసలు ఏమి కూడా కదపకండి. అలాగే పీఠాన్ని కూడా చాలా నీట్గా ఎక్కడ కదలకుండా అక్షింతలు, పువ్వులు అన్నీ కూడా తీసేసి ఇలా చేత్తో తుడిచేసుకోండి. ఇంకా మీరు పూజ ఎక్కడైతే చేసుకుంటున్నారో అక్కడ ఒక క్లాత్ తుడిచి మాప్ పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలండి. రోజు ముగ్గు అయితే వేసుకోవాలి. ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన లోటస్ ఫ్లవర్ ముగ్గునైతే నేను వేసుకున్నానండి. అమ్మవారికి ఇష్టమైన పద్మ ముగ్గులు కూడా వేసుకోవచ్చండి. ఇలా మీకు ఏ ముగ్గులు వస్తే ఆ ముగ్గులు వేసుకొని అమ్మవారి పూజని అయితే స్టార్ట్ చేయండి. ముందుగా అమ్మవారి పీఠం పైన సువాసన భరితమైన జవ్వాది పౌడర్ లేదా జవ్వాది అత్తరు లిక్విడ్ లాంటివన్నీ కూడా పీఠం పైన అలాగే అమ్మవారు ఉన్న
చోట అన్ని తిక్కలు కూడా వేయండి. మంచి సువాసనాభరితమైన పూజ 100 రెట్లు ఫలితాన్ని అయితే ఇస్తుందండి. వీటి ప్లేస్లో మీరు కర్పూరం చెల్లిన మంచి సువాసన వస్తుందండి. మీ దగ్గర ఏది ఉంటే అది వాడండి. ఇంకా తర్వాత ఈరోజు అమ్మవారికి 2 వైపులా కూడా అరటి చెట్లు అయితే పెట్టుకుంటున్నానండి. అరటి చెట్లు శుభానికి సంకేతం. అందుకనే మనం పూజలో ఎక్కువగా అరటి చెట్లు, మామిడాకులు ఇవన్నీ కూడా పెట్టుకుంటాము. స్వామివారికే కాదండి, అమ్మవారికి కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం. అందుకనే మీ దగ్గరున్న నగలతో అలాగే మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. నేనైతే ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి నగలతో, కాసులు మాలతో, ఎంతో సువాసన భరితమైన వట్టివేర్ల మాలతో అమ్మవారిని అందంగా అలంకరించానండి. ఇవి మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. లేవని అనుకుంటే అమ్మవారికి తామర గింజల మాల కానీ, పసుపు కొమ్ముల మాల కానీ, లేదా పువ్వుల మాలలతో అయినా సరే అమ్మవారిని అలంకరించండి. ఇలా అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత నేను ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకుంటున్నానండి. ఈరోజు లక్ష్మీదేవి అవతారం కదా, అందుకని పూజలో మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే తప్పకుండా పెట్టుకోండి. ఇంకా తర్వాత దీపారాధన కోసం మీ దగ్గర ఏ కుందులు ఉంటే ఆ కుందులు పెట్టుకోండి. అయితే దీపారాధనకి మీరు ఈ రోజున ఆవు నెయ్యి వాడితే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఆవు నెయ్యి ఉంటే వాడండి, లేకపోతే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడచ్చు. ఎరుపు వత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే తెలుపు వత్తులైనా సరే వేసి మీరు దీపారాధన చేయొచ్చు. ఇంకా నా దగ్గర ఉన్న పువ్వులతో వినాయకుడిని, కామాక్షి దీపాన్ని ఇలా అందంగా అలంకరించుకున్నానండి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ కుండలో ఉన్నటువంటి నీటిని పూజా పీఠం పైన, అమ్మవారి పైన, అలాగే మన శిరస్సు పైన 3 సార్లు చల్లుకోవాలి. ఇప్పుడు అమ్మవారి పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఏకహారతితో దీపారాధన చేయండి. ముందుగా కామాక్షి దీపం వెలిగించిన తర్వాత మీరు ఎన్ని కుందులు పెట్టుకుంటారో అన్ని కుందుల్లో కూడా దీపారాధన చేసుకోండి. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మనం మొన్న లలితాదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు గోరింటాకుతో పూజ చేసుకున్నాం కదండి. ఆ గోరింటాకు అయితే ఈ రోజున తప్పకుండా చేతులకైతే పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. చాలా చాలా మంచిది. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడినండి. వినాయకుడికి దీపదూప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించాలి. స్వామివారి శ్లోకాలు, మంత్రాలు, అష్టోత్తరాలు ఏ వస్తువు చదువుకొని స్వామివారికి బెల్లం కానీ, పాలు కానీ, ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి స్వామివారికి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షంతలు, పువ్వులు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి ఇంకా మిగిలి ఉన్న పూజల్లో కూడా ఎలాంటి ఆటంకాలు అడ్డు రాకుండా చూడు తండ్రి, ఎలాంటి విఘ్నం కలగకుండా చెయ్యి స్వామి అని స్వామివారికి మొక్కుకోండి. ఇలా స్వామివారికి పూజ అయిన తర్వాత ఈ రోజున స్వామివారిని కదిలించకూడదండి. ఈరోజు మంగళవారం కాబట్టి స్వామివారిని అలానే ఉంచేయండి. కావాలి అనుకుంటే రేపు కదపండి. ఈ విధంగా వినాయకుడిని పూజించిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజనైతే చేయాలి. ముందుగా లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం అయితే చేస్తున్నానండి. ఇలా అమ్మవారిని పెట్టుకునేటప్పుడు అభిషేకం చేసి పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే అమ్మవారికి పంచామృతాలతో కానీ, పాలతో కానీ, పసుపు కుంకుమ జలాలతో కానీ, ఇంకా పుష్పాలు ఉంచినటువంటి నీటితో కానీ ఇలా మీకు ఏది వీలైతే దాంతో అమ్మవారికి అభిషేకం చేసుకొని పూజలో పెట్టుకోండి. అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత ధూపం ఇవ్వండి, అలాగే హారతి కూడా ఇవ్వండి. ఇప్పుడు అమ్మవారిని తీసి శుద్ధి చేసుకొని మళ్ళీ పూజలో పెట్టుకోవాలి. మీ దగ్గర విగ్రహం ఉంటే అమ్మవారికి ఈ విధంగా అభిషేకం అయితే చేసుకోండి. ఫోటో మాత్రమే ఉందని అనుకుంటే అభిషేకం అయితే చేయనవసరం లేదు. ఇంకా ఇక్కడ నేను అమ్మవారికి ఆసనం సిద్ధం చేస్తున్నానండి. అయితే అమ్మవారిని ఇలా కుడివైపునైతే పెట్టుకోవాలి. ముందుగా నేను ఇక్కడ పీట వేసానండి. ఆ పీట పైన ఏదైనా ఒక బౌల్ లాంటిది పెట్టుకొని దాని నిండుగా బియ్యం వేసుకోండి. అలాగే బియ్యం పైన చుట్టూ కూడా కాయిన్స్ పెట్టుకోండి. ఆ కాయిన్స్ పైన లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పెట్టుకోవాలి. అయితే నాకు ఇక్కడ కాయిన్స్ పెట్టుకోవడం అయితే అవ్వదండి, చాలా చిన్న బౌల్ కదా, అందుకే బియ్యం మాత్రమే వేసి అమ్మవారిని పెట్టుకున్నాను. మీకు గనక వీలుంటే కాయిన్స్ కూడా పెట్టుకొని అమ్మవారిని పెట్టుకోండి. ఆ తర్వాత నా దగ్గర ఒక చిన్న కాసుల పేరు ఉంటే అమ్మవారికి వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే అమ్మవారికి యాలకుల మాల అయినా సరే వేయొచ్చండి. ఇలా అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూజలో కొన్ని వస్తువులు అయితే పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులండి. ముందుగా ఒక చిన్న బౌల్తో కానీ, ప్లేట్తో కానీ, లేదంటే ఒక చిన్న ప్రమిదతో అయినా సరే మీరు ఇవన్నీ తీసుకోవచ్చండి. మొదటగా అయితే నేను పసుపు కొమ్ములు అయితే పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, కాయిన్స్, గోమతి చక్రాలు, ఇంకా తామర గింజలు ఇవన్నీ కూడా నేను పూజలో పెట్టుకున్నానండి. ఎందుకంటే సిరి సంపదలు కూడా మన ఇంట్లో ఇలానే నిండుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా పెట్టుకుంటారు. అయితే ఇవన్నీ ఎన్నెన్ని పెట్టాలండి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. మీరు తీసుకున్న బౌల్కి నిండుగా పెట్టొచ్చండి, లేదంటే 9 పెట్టొచ్చు, 11 పెట్టొచ్చు, 21 పెట్టొచ్చు. ఇలా బేసి సంఖ్యలో ఎన్నైనా పెట్టొచ్చండి. ఇంకా ఈరోజు అమ్మవారి ముందర ఒక దీపం పెట్టుకోవాలండి. అదే పంచగవ్య దీపారాధన. ఈ దీపం వెలిగిస్తే హోమం చేసినంత ఫలితం అయితే వస్తుందండి. అందుకని ఈ పంచగవ్య ప్రమిదలు మీ దగ్గర ఉంటే ఈ రోజున తప్పకుండా వెలిగించండి. ఒకవేళ ఈ
ఈరోజు కుదరకపోతే నవరాత్రుల్లో ఏ రోజైనా సరే వెలిగించవచ్చు. నేను ఇక్కడ దానికోసం ఒక చిన్న ఫ్లవర్ లాంటి దియ్య అయితే తీసుకున్నానండి. ఇదే అవసరం లేదు, ఒక మట్టి ప్రమిద తీసుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్ తీసుకోవచ్చు, ఏదైనా సరే తీసుకోవచ్చండి. దానిపైన నేరుగా మీరు పంచగవ్య ప్రమిద పెట్టి దీపం వెలిగించుకోవచ్చు. అయితే నేను ఈరోజు ఉప్పు వేసి దానిపైన నేను ఈ పంచగవ్య ప్రమిదను అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు మంగళవారం కదండి, మంగళవారం శుక్రవారాల్లో ఇలా ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది. అందుకని ఈ విధంగా పెట్టుకుంటే ఉప్పు దీపం పెట్టుకున్నట్టు అవుతుంది, పంచగవ్య దీపం కూడా పెట్టుకున్నట్టు అవుతుందండి. అయితే ఈ పంచగవ్య ప్రమిద అనేది నేరుగా ఉప్పు మీద అయితే పెట్టకండి, ఎందుకంటే ఈ ప్రమిద మొత్తం ఆహుతి అయిపోతుందండి. అందుకని ఉప్పు మీద అయితే డైరెక్ట్గా పెట్టకండి. ఉప్పు మీద ఏదైనా మట్టి ప్రమిద పెట్టి దానిపైన ఈ పంచగవ్య ప్రమిద పెట్టుకోండి. అయితే ఈ పంచగవ్య ప్రమిద ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర కొద్దిగా ఆవు నెయ్యి ఉన్నా సరే దీంట్లో వడ్డించి ఎరుపు వత్తులు కానీ తెలుపు వత్తులు కానీ వేసి దీపారాధన చేసుకోండి, చాలా చాలా మంచిది. అయితే ఇది ఒక్క ప్రమిదే కాదండి, 1 వెలిగించవచ్చు, 2 వెలిగించవచ్చు, 3 వెలిగించవచ్చు, 5 వెలిగించవచ్చు. ఇలా మీ దగ్గర ఎన్ని పంచగవ్య ప్రమిదలు ఉంటే అన్ని వెలిగించండి. కానీ కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇవి మొత్తం ఆహుతి అయిపోతాయి కాబట్టి ఎక్కువ కాంతి అయితే వస్తుందండి, జ్వాలలాగా వస్తుంది. అందుకని ఇంట్లో మనం వెలిగిస్తాం కాబట్టి 1 కానీ 2 కానీ వెలిగించండి, మిగతావి మీరు తులసి కోట దగ్గర వెలిగించండి. ఇంక ఇంతేనండి. పూజలో అన్ని వస్తువులు కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న పంచగవ్య దీపం వెలిగించాలి. ఏకాహారతితో కానీ అగరబత్తితో కానీ ఈ దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. అలాగే కామాక్షి దీపానికి కూడా దండం పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు తీసుకొని అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి దండం పెట్టుకోండి. నవరాత్రుల్లో 6వ రోజుకి వచ్చాము తల్లి, ఇంతవరకు ఎలా అయితే నా చేత పూజ చేయించుకున్నావో మిగిలిన రోజుల్లో కూడా అలానే నా చేత పూజలు అందుకో తల్లి అని ఆ అమ్మవారికి విన్నపం చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారి పాదాలపైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసి దండం పెట్టుకోండి. ఒకవేళ పాదాలు లేకపోయినట్లయితే అమ్మవారి రూపంలో మనం పసుపు కొమ్మనైతే పెట్టుకున్నాం కదండి, ఆ పసుపు కొమ్మ పైన సరే మీరు ఈ పసుపు కుంకుమలన్నీ కూడా వేసి దండం పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత స్వామివారిని మనం ముందుగా మనసులో తలుచుకోవాలండి, అలా అయితేనే అమ్మవారు సంతోషిస్తారు. ముందుగా ఆ విష్ణుమూర్తిని తలుచుకున్న తర్వాత అమ్మవారికి కూడా ఆహ్వానం పలికి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ముందుగా అమ్మవారి పాదాల దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఈ శ్లోకం అయితే చెప్పుకోవాలి. లక్ష్మీ క్షీర సముద్ర రాజధాన్యం శ్రీరంగ దామేశ్వరం దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురం అనే ఈ శ్లోకం చెప్పుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ స్తోత్రాలు కానీ కనకదార స్తోత్రాలు కానీ అష్టకం కానీ ఇలా మీకు ఏది వస్తే చదువుకుంటూ అమ్మవారికి ఎంత ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో పూజనైతే చేయాలండి. అంటే కాయిన్స్తో కానీ లక్ష్మీ గవ్వలతో కానీ గోమతి చక్రాలతో కానీ గురువిందు గింజలు తామర గింజలు శ్రీఫలాలు చిట్టు గాజులు ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారిని పూజించండి. ఇవేమీ మా దగ్గర లేవండి అని అనుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. అలాగే కుంకుమతో ఎరుపు అక్షంతలతో అమ్మవారిని పూజించవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారు అంటే ఒక్క డబ్బు ఒకటే కాదండి, మనకి పేరు ప్రతిష్ట గౌరవం సంతానం ఆరోగ్యం ఇవన్నీ కూడా ఆ అమ్మవారి దయవల్లే కలుగుతాయండి. ఆ అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడే సిరి సంపదలు పొంగు పొర్లుతాయండి. అందుకని ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ సిరులు తల్లి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు ఉండాలని కోరుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన మనకున్న ఆర్థిక సమస్యలు రుణ బాధలు అప్పులు అన్నీ కూడా తీరిపోతాయండి. ఇంకా కొంతమందికి చేతిలో డబ్బులు అనేవి నిలవడం లేదని అంటూ ఉంటారండి. అలాంటి వారు ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకొని శుక్రవారం రోజున ఉప్పు దీపం పెట్టండి. అధిక ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి, చేతిలో డబ్బులు అనేవి నిలుస్తాయి. ఇంకా అమ్మవారికి మనం కుంకుమ పూజ చేసుకునేటప్పుడు కుంకుమ మరీ ఎక్కువ వేసుకొని చేసేసుకోకండి. కొద్దిగా ఇలా మధ్యలో ఈ 3 వేళ్ళతో మనం అమ్మవారి నామాన్ని చదువుకుంటూ కొద్దిగా కుంకుమని సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. అలాగే పూజలో అక్షింతలు కూడా ఎక్కువగా వాడకూడదని అంటారండి. ఎక్కువ అక్షింతలు వాడితే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని అంటారు. అందుకనే 2 బియ్యపు గింజలు వేస్తూ పూజనైతే చేసుకోవాలి.
ఆ తర్వాత మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటాయి కదండి, ఆ డబ్బుల్లో ఎంతో కొంత అంటే 11 రూపాయలు కానీ, 101 రూపాయలు కానీ, 501 రూపాయి కానీ ఇలా ఎంతో కొంత తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోండి. ఇలానే ఎప్పుడు కూడా మాకు డబ్బుకి కొరత లేకుండా ఉండేటట్టు చెయ్యి తల్లి అని చెప్పుకొని మీరు అమ్మవారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత ఈ డబ్బులు పూజ అంతా అయిన తర్వాత మీరు బీరువాలో మీరు డబ్బులు ఎక్కడ దాచుకుంటారో ఆ ప్లేస్లోనే దాచిపెట్టుకోండి. అంతే తప్ప ఈ డబ్బుని ఖర్చు పెట్టడానికి అయితే ప్రయత్నించకండి. ఇది పూజలో పెట్టిన డబ్బులు కాబట్టి ఇంట్లో బీరువాలో ఉంచుకుంటే మంచిది. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఆ తర్వాత నైవేద్యం నివేదన చేయాలి. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి క్షీరాన్నం లేదా పూర్ణం బూరెలు లేదా రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదన చేయాలి. ఇవేమీ మేము పెట్టలేమండి, మాకు అంత టైం లేదు అని అనుకుంటే కనీసం అమ్మవారికి పాలైనా సరే పెట్టండి, చాలా చాలా మంచిది. అది కూడా మరిగించిన పాలు మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఇచ్చిన తర్వాత ధూపం వేయాలండి. అయితే ఈరోజు దసంగం పౌడర్తో అమ్మవారికి ధూపం అయితే వేస్తున్నానండి. ఈ దసంగం పౌడర్ చాలా మంచి సువాసన వస్తుందండి, మనం గుళ్ళో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అయితే ఈ దసంగం పౌడర్ ఎలా వాడాలని చాలా మందికి తెలుసు, తెలియని వారికి చూపిస్తున్నానండి. దీంట్లో ఇలా ఒక పౌడర్ ప్యాకెట్ ఉంటుందండి, అలాగే ఒక కోన్ టైప్లో ఇదైతే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కోన్ లాగా ఇచ్చారు కదా, దీంట్లో చిన్న పచ్చకర్పూరం కానీ లేదంటే ముద్ద కర్పూరం కానీ చిన్న మొక్క విరిపి ఈ అడుగుని వేసేయాలండి. తర్వాత దీన్ని నిండుగా కూడా ఈ పౌడర్ని నింపేయాలి. మరీ అంత గట్టిగా అడిచిపెట్టి నింపకండి, మరీ అంత లూజ్గా కూడా నింపకూడదు. మామూలుగా నింపిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా 2 సార్లు 3 సార్లు కొడితే ఒక కోన్ షేప్ లాగా వస్తుంది. పైన మనం పెట్టుకున్న కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరాన్ని వెలిగిస్తే కర్పూరం అయ్యేంత వరకు అది వెలిగిన తర్వాత ధూపం వస్తుందండి. ఆ ధూపాన్ని అమ్మవారికి ఇస్తే చాలా చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారికి ఒక్కరోజైనా సరే దసంగం పౌడర్తో ధూపం అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఈ రోజున కొబ్బరికాయని కూడా అమ్మవారికి నివేదన చేయండి. ఈ రోజైతే నాకు ఈ కొబ్బరికాయలో పువ్వు అయితే వచ్చిందండి, చాలా సంతోషంగా అనిపించింది. కొబ్బరికాయ ఉంటే తప్పకుండా కొట్టండి, లేకపోయినా ఏం పర్వాలేదు, కానీ కొడితే మంచిది, పూర్ణఫలం కదండి, అందుకని ఉదయం కానీ సాయంత్రం కానీ కొట్టండి. ఆ తర్వాత అమ్మవారికి ముత్యాల హారతిని సమర్పిస్తున్నానండి. మీ దగ్గర ముత్యాలు ఉంటే ఈ విధంగా హారతిని అయితే ఇవ్వండి, లేదు అంటే పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతిని ఇవ్వండి, చాలా చాలా మంచిది. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల పైన వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీకున్న కష్టాలు అలాగే బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా నిండు మనసుతో ఆ అమ్మవారిని వేడుకోండి. తప్పకుండా ఆ అమ్మవారి దయ వల్ల మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయండి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయండి, మీ అవసరాలన్నీ కూడా తీరుతాయి. ఈరోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు సమస్త సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజించండి. ఈ విధంగా దేవీ నవరాత్రుల్లో 6వ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ఇంకా పూజలో వెలిగించిన ఈ పంచగవ్య దీపం మొత్తం వెలిగిన తర్వాత అది గగనం అయిపోయాక కొద్దిగా ఆ విభూతి తీసుకొని బొట్టుగా పెట్టుకోండి. ఇంకా ఉప్పునైతే ఏదైనా వాటర్లో వేసేసి ఆ వాటరు ఏదైనా మొక్కల మొదట్లో కానీ ఎవరు తగిన ప్లేస్లో కానీ వేసేయండి. ఇంకా పూజలో పెట్టిన మంగళకరమైన వస్తువులు మళ్ళీ మనకి పూజలో ఉపయోగపడతాయండి, వాటిని తీసి భద్రపరచుకోండి. ఈ పూజా వీడియో మీకు నచ్చిందని అనుకుంటే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చిందని అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నవరాత్రుల్లో 7వ రోజున అమ్మవారి అలంకరణ ఏమిటి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, పూజ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో మొత్తం చూసిన వారికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.